6 నెలల తర్వాత తమ అభిమాన నేత కనిపించనున్నారని తెలిసి ఉదయం నుంచే ఎంతో మంది అభిమానులు ఆతృతగా ఎదురుచూశారు. చెంచల్గూడ, నాంపల్లి కోర్టు పరిసరాల్లోనే కాకుండా జగన్ కాన్వాయి వెళ్లే దారిలో కూడా ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ పోలీసుల ఆంక్షలు, నిర్బంధాలు వారిని అనేక ఇబ్బందులకు గురిచేశాయి. భద్రత పేరుతో వారు ప్రదర్శించిన అత్యుత్సాహం అభిమాన హృదయాలను ఆవేదనకు గురిచేసింది. అటు నాంపల్లి సిబిఐ కోర్టు దగ్గర పోలీసులు అంతులేని అత్యుత్సాహం ప్రదర్శించారు. కోర్టుకు దారితీసే మార్గాల్లో ఆంక్షలు విధించారు. జగన్ కు మేలు కలగాలని రెడ్ హిల్స్ లోని హనుమాన్ ఆలయంలో పూజ చేసేందుకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. గుడి దగ్గరే అరెస్ట్ చేసి దూరంగా తీసుకెళ్లారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని ఎంతో మంది ఉత్సాహంతో రోడ్ల వెంబడి నిలబడి ఉంటే కూడా ఈ గవర్నమెంట్, ఈ పోలీసులు జులుం చేస్తా ఉన్నారు. ఈ రోజు మేమందరం జగన్మోహన్ రెడ్డి గారు తొందరగా రావాలని గుడిలో కూర్చొని పూజ చేస్తుంటే కూడా గుడిలో నుంచి కూడా మనల్ని బయటికి నెట్టేయడము, బై ఫోర్స్ ఇక్కడ నుంచి లిఫ్ట్ చేయడం జరుగుతున్నది. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్దము. బయట మేము నిలబడితే సరే కానీ గుడ్లలో కూడా మనం పూజలు చేసుకుని కూడా ఎక్కడ నిలబడకుండా ఇది ప్రజల మీద ఒక నిరంకుశ పాలన నడుస్తున్నది. మొత్తం మీద నిర్బంధంతో అభిమానాన్ని బంధించలేరనే విషయం మరోసారి తేటతెల్లమైంది. జగన్ వెంటే మేముంటామని జనం మరోసారి చాటి చెప్పారు. అతను ఎవరు అణగదొక్కలేరు, అతను ఎవరు ఏమి చేయలేరు కూడా. జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని కుట్రలు చేసి జైల్లో పెట్టినా ఆయనలో చిరునవ్వు. మన ప్రజల కోసం ఆయన జైలుకి వెళ్ళినా మనం చాలా బాధగా ఉన్నాయి. కానీ ఆయన మన కోసం జైలుకి వెళ్ళారు కాబట్టి చాలా గర్వంగా ఉంది. ఇలా నాయకుడిని నా జీవితంలో ఎప్పుడు చూడలేము. చర్లపల్లి జైలు నుంచి సిబిఐ కోర్టుకి తరలి వెళ్లే సన్నివేశం చూస్తున్నప్పుడు ఆయన చిరునవ్వుతో అందరినీ పలకరిస్తున్న విధానం కానీ, ఆత్మస్థైర్యంతో ముందుకు అడిగిస్తున్న విధానం కానీ చూస్తే డెఫినెట్ గా రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను సంచలనానికి రాబోయే రోజులు కారణం అవుతాయి. ఈ రోజు దృశ్య ఆయన నడిచిన విధానం కానీ, జనాన్ని పలకరిస్తున్న విధానం, ఆయన ఆత్మస్థైర్యాన్ని చూసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతున్న స్పష్టంగా తెలియజేస్తున్నాం. తను ఏ తప్పు చేయలేదనే నమ్మకంతో ఇవాళ జగన్ గారు అంత ధైర్యంగాను, ధీమాగాను, చిరునవ్వుతో ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా గ్రహించారు. కాబట్టి తొందరలోనే భగవంతుడు ఉన్నాడు, న్యాయం జరుగుతుంది, బెయిల్ వస్తుంది, బయటకు వస్తారు. ఈ ప్రజలు కోరుకున్న మరి రాజన్న రాజ్యం తప్పనిసరిగా వస్తుందని చెప్పి మేము ఇవాళ టీవీలో క్లిప్పింగ్స్ అన్ని చూసిన తర్వాత ఆయన మనోధైర్యం, ఆయన చిరునవ్వు మమ్మల్ని అందరినీ కూడా ముందుకు నడిపిస్తుందని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తారు. ఎంచుకున్న లక్ష్యంపై గురి ఉన్నప్పుడు, వెళుతున్న దారిపై స్పష్టత ఉన్నప్పుడు ఎన్ని అవరోధాలొచ్చినా నాయకుడు వెరవడు, వెనకడుగు వేయడు. ఇచ్చిన మాట కోసం నిలబడిన జగన్ ఒక్క చిరునవ్వుతోనే ఏడాదిగా తన కోసం ఎదురుచూస్తున్న ప్రజల్లో కావలసినంత మనోధైర్యాన్ని నింపారు. నాయకుడు ప్రజలకు నమ్మకాన్నివ్వాలి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పోరాడి గెలిచి తమ కోసం నిలబడతాడనే నమ్మకాన్నివ్వాలి. 5 ఏళ్లకోసారి వచ్చిపోయే పదవులకు ఆశపడకుండా ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయే ప్రజాభిమానం కోసం తపిస్తాడనే భరోసా ఇవ్వాలి. ఒకరి ముందు తల వంచకుండా ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తాడనే విశ్వాసాన్ని ప్రజల నుంచి పొందాలి. అలాంటి వారి కోసమే ఎన్ని రోజులైనా ప్రజలు ఎదురు చూస్తారు. అలాంటి నాయకులను నిలబెట్టడానికి ప్రజలంతా ఏకమై నిలదీస్తారు. ఆ నమ్మకాన్ని ప్రజలకు ఇచ్చిన నేత వైఎస్ జగన్. ఆ నమ్మకమే జగన్ బలం. ప్రజల్లో ఆయన పట్ల ఉన్న ఆ విశ్వాసమే ఆయన్ను నిత్యం జనంలో ఉండేలా చేస్తోంది. తనను అరెస్ట్ చేయబోతున్నారని చెప్పినప్పుడు జగన్ ఎలా ఉన్నారో అరెస్ట్ అయిన ఏడాది తరువాత కూడా అలాగే ఉన్నారు. అదే చిరునవ్వు, అదే ధీమా, అదే విశ్వాసం. తన కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు ఆయన ఎప్పుడూ ధైర్యాన్ని ఇచ్చారు. భవిష్యత్తుపై భరోసా ఇచ్చారు. మంచి రోజులు వస్తాయి, ఓపిక పట్టమని చెప్పారు. జనంలో ఉన్నప్పుడు చిరునవ్వుతో ఆయన ఎలాగైతే భుజం తట్టారో, జనానికి దూరమై ఏడాది కావస్తున్నా ఇప్పుడు కూడా అదే చిరునవ్వుతో ప్రజలకు తన విశ్వాసాన్ని, నమ్మకాన్ని చాటి చెప్పారు. ఎన్నికల్లో గెలిచిన వాళ్లంతా నాయకులు కాలేరు.
గెలిచిన తరువాత తమను గెలిపించిన ప్రజల మనసును గెలిచేవాళ్లే నిజమైన నాయకులవుతారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి కష్టాలు తెలుసుకుంటూ వారి సంక్షేమం కోసం తపించిన నాయకుడు వైఎస్.